శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను అమ్మా వస్త్రహీనతైనను ఉపద్రవమైనను మానవులను ఎడబాటుగా ఇతని గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి కాసేపు నిమ్మలను బట్టి కొద్ది సమయమైన సంఘటనను బట్టి దినమెల్లా నేను వదిలిపోయిన వదకు సిద్ధమైన గొర్రెలని దేవుడికి స్తోత్రం చెప్పండి. దినమెల్లా చేతులు చేస్తున్నాడు. అమ్మా లోకముల నుంచి బయటికి రా, అమ్మా అన్యాచారాల నుంచి బయటికి రా, అమ్మా శరీరానుసారంగా జీవించద్దు. ఎందుకు జీవించద్దు అంటున్నాడో తెలుసా? అక్కడ 8వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి. ఎందుకని దేహ సంబంధులుగా శరీరానుసారులుగా జీవించద్దంటున్నాడు క్రైస్తవులను? జీవిస్తే ఎంత ప్రమాదం ఉందో చూడండి. దేవుని బిడ్డలుగానే ఉండాలి. దేవుని ఆరాధిస్తూ దైవ ధ్యానములోనే బ్రతికినంత కాలము గడపాలి. శ్రమైనను హింసలైనను నిందలైనను కరువైనను ఏది వచ్చినా ఆయన ప్రేమ నుంచి మనల్ని వేరు చేయగలడా అని ప్రశ్న వేస్తున్నాడు.